మనిషి ఉండాలి. యేసు అంటే ఎవరో ముందు చెప్తారు. యేసు అనే శబ్దానికి అర్థం మానవులను తన పాపముల నుండి విడిపించే రక్షకుడు. మనుషులను తన పాపం నుండి విడిపించడానికి పరలోకము నుండి దిగివచ్చినటువంటి దైవ కుమారుడు, దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటూ ఉన్నారు, యేసు అనే శబ్దం ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆ నామానికి ఉన్నటువంటి విలువ, ఆ నామం తనను గురించి తాను తెలియచేసుకున్నటువంటి సమాచారం బాధలలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వారికి అది శరణాలయమైంది. స్తోత్రం, హల్లెలూయా. దప్పిగొన్న వారికి నీటి విలువ తెలిసినట్లు కష్టాలలో ఉన్న వారికి యేసు ప్రభువు నామం యొక్క విలువ తెలిసింది. కనుక యేసు అనగా మానవులను తిరిగి మరలా దారిలోనికి చేర్చేవాడు, నడిపించేవాడు అని అర్థం. వారి పాపముల నుండి వారిని రక్షించేటటువంటి దేవుడు అని యేసు ప్రభువుకి పేరు. స్తోత్రం. యేసు ప్రభువుకి ఏంటి అంటే మానవుని పాపాల నుండి వారిని విమోచించే దేవుడు. మానవుని పాపముల నుండి వారిని విమోచించే దేవుడు. స్తోత్రం. అయితే ఈ యేసు ప్రభు మనకు రోగాన్ని తగ్గించు, దయ్యాన్ని పోగొట్టు ఆయన సన్నిధికి నడిపించిన తరువాత ఆయన నాకు మీకు తెలియచేసిన సమాచారం ఏంటి అంటే ఆయన దైవత్వాన్ని నిదానించి చూడు. ఏం చెయ్యి? ఆయన దైవత్వాన్ని నిదానించి చూడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎవరైనా కానీ మొదట ఆయన దైవత్వాన్ని విమర్శించేవారు కాదు, వ్యతిరేకించేవారు కాదు. కానీ ఆయన భక్తి, ఆయనంటే ఎవరో తెలుసుకోవాలి అనే సదుద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఈ దేవుడు ఏమి చెప్పారు అంటే నా దైవత్వాన్ని నిదానించి చూడు. ఎందుకు ఆ మాట చెప్పారు అని అంటే మొదటి ఆదాయనందు మానవుడు దేవుని కోల్పోయారు, దానిని తిరిగి మరలా ఈ లోకానికి అందించడానికి యేసు అనే ఆయన దేవుడు ఈ భూమి మీదకు ఉద్భవించాడు అనే సంగతిని యేసు ప్రభు తెలియపరిచినారు. స్తోత్రమా. ఆదాయనందు మానవుడు దేవుని కోల్పోయాడు. మనకు తెలుసు, చెప్పండి, దేవుని కోల్పోయాడు. ఆయనను చూసే భాగ్యాన్ని కోల్పోయాడు. స్తోత్రం. ఆదాముతో రోజు దేవుడు మాట్లాడేవాడు. ఆదామా, నా ప్రేమనందమా, ఏం చేస్తున్నావురా అని దేవుడట మాట్లాడేవాడట. ఆదాము ఉన్నప్పుడు ఆదాము అవ్వ కాకుండా భూమి మీద ఎవరు లేరు, మనుషులు. వారిద్దరూ ఉంటే వారితో దేవుడు మాట్లాడుతూ రోజు కూడా వారితో సహవాసం చేసేవాడు. ఇక్కడ దేవుడే పరలోకం నుండి భూమి మీదకు వచ్చి మనిషితో మాట్లాడితే సముద్రములాగా చెలరేగిపోయే మానవ మనస్సు దేవుని స్మరణ వినగానే కుదుటపడి సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుని ఆయనలో ఉండే దైవత్వాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడింది మానవుని హృదయం. స్తోత్రం. దేవుడు అనేవాడు మానవుని ఎదురుకు వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటే నన్ను చేసింది నువ్వే కదా, ఈ సృష్టిని చేసింది నువ్వే కదా, ఈ సమస్తాన్ని కలుగు చేసినటువంటి ఆ మహాదేవుడా నీకు స్తోత్రమయ్యా, వందనమయ్యా అని చెప్పి అంటూ ఉండేవారు. ఆదాము దేవునిని చూచును, దేవునితో మాటలాడెను. స్తోత్రం. దేవుడిని చూసినా, దేవునితో మాట్లాడినా ఆదాము తరువాత దేవుడు ఆదామును విడిచి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. తినవద్దని చెప్పినటువంటి ఆ వృక్షఫలములను తినిన తరువాత దేవుడు భూమండలమును విడిచి పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావట్లేదు. పడ్డాక రోజు వచ్చేవాడు అంతకు ముందు, ఆ తర్వాత రాట్లా. ఈ మాట బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటాయమ్మ, చదువుకుని తల్లి. ఎక్కడమ్మా? బైబిల్లో ఆ మాటలు ఆదికాండం 3వ అధ్యాయంలో చదవండి, తెలుస్తాయి. అంతకుముందు రోజు వచ్చేవాడైనా ఈ విషయాలు ఈ భూమి మీద ఈ గ్రంథం చెప్పినట్లు ఏ గ్రంథమో చెప్పదు. స్తోత్రం. ఈ సృష్టిలో మానవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడు, దేవుడు వారితో ఎలా మాట్లాడు
విషయాన్ని ఈ బైబిల్ గ్రంథంలో చెప్పినట్లు ఈ భూప్రపంచంలో ఇంత స్పష్టంగా చెప్పే గ్రంథాలు ఇది ఎక్కడా కూడా లేవు. స్తోత్రం. దేవుడు దూరమైపోయాడు, కనబడడం లేదు. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, కడపటి ఆదాము నందు దేవుడు మనుషులతో కూడా సహవాసం చేస్తారు. ఈ కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు గారు. స్తోత్రం చెప్పండి. అయితే యేసు అంటే దేవుడు. యేసు అంటే ఎవరు? దేవుడు. ఆ దేవుడు మొదటి ఏమన్నాడంటే నా యందు అని ప్రభు చెప్తున్నారు. నా అనే దాని గురించి మొదట చెప్పుకుందాం. సర్వాధికారము కలిగిన దేవుడు యేసు అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. పైన ఆకాశమందు క్రింద భూలోకమందు ఆకాశమందు క్రింద భూలోకమందు పూజింపదగిన పైన ఆకాశంలో గాని క్రింద భూమి యందు గాని యేసు నామము దివ్యనామం, ఘననామం. ఆ ఘనమైన నామం అయినటువంటి యేసు ప్రభు ఏమంటున్నారు అంటే సర్వాధికారము కలిగిన దేవుడు. యేసు అనగా సర్వాధికారము కలిగిన దేవుడు. శరణము అని ఈ భూమి మీద ఎవరు ప్రార్థించినా వారి మొర ఆలకించి వారితో మాట్లాడి వారికి ఉన్న పాప శాప రోగ మరణ బంధకాల నుంచి మనుషులను విడిపించి వారికి జీవాన్ని ప్రసాదించి బ్రతుకులను సెలవిచ్చి ఉన్నతంగా బ్రతకగలిగిన సామర్థ్యాలను అనుగ్రహించి మనుషుడికి సకల విధమైనటువంటి సౌభాగ్యాలను సౌకర్యాలను కలిగించే యేసుదేవుడు ఏమంటున్నారు అంటే మొదట ఆయన దేవుడు అనే సత్యాన్ని అంగీకరించిన సంఘం ఆయన యందు నిలిచి ఉండాలి. స్తోత్రం. ఆయన దేవుడు అనే సత్యాన్ని అంగీకరించిన సంఘం. నేను తప్ప వెనుక దేవుడు నీకు. స్తోత్రం. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు. యేసు అంటే సర్వాధికారం కలిగిన దేవుడు. అదేదో చిన్న నామం, అది తక్కువ కులాలకు చెందిన నామం అని కానీ రోగులకు చెందిన పాపులకు చెందినవాడు రోగులకు చెందినవాడు అని కానీ అనుకుంటే అది చాలా తప్పు. స్తోత్రం. ఈ దేవుడు విశ్వమంతటికి దేవుడు. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులందరూ ఏకముగా కూడి యేసునందుకు రావాలి అని దావీదు మహాభక్తుడు ప్రవచనాత్మకంగా దేవుని కీర్తించినారు. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. 1000 సంవత్సరాల క్రితం దావీదు ప్రవచన పూర్వకంగా చెప్తూ ఉన్నాడు, నేను ఇశ్రాయేలు రాజ్యాన్ని భరణం చేస్తున్నాను, పరిపాలన చేస్తున్నాను, నేను మహారాజుని రాజుని అని మీరు నన్ను పొగుడుతూ ఉన్నారు, నీవు మాకు దీపము వంటి వాడు దేవత వంటి వాడివి అని దావీదును ప్రజలందరూ కూడా పొగిడేవారు. రాజా యుద్ధానికి మేమెళ్తాం అని రాజును కాపాడుకునేవారు దేశ ప్రజలు. అటువంటి దావీదు అంటున్నాడు, ఒరయ్యా నేను మీకే రాజ్యం చేస్తానని మీరు అనుకుంటున్నారు, నేను చెప్పే మాటలు వినండి, నేను చేసే ఆరాధన వినండి అని కీర్తన గ్రంథాన్ని రాసినటువంటి కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు. సామాన్యులేమి ఎవరిని గురించి చెప్పాడు ఆ మాట చెప్పగలరా? స్తోత్రం. సర్వ జగత్తు 100 కీర్తనలు అంటాడు, సమస్త దేశములారా యెహోవాను. ఇశ్రాయేలునికి నేను అప్పుడప్పుడు చెప్తాను, వారికి చాలా గర్వం ఉంటుందని. ఈరోజు కూడా అంతే. ఇశ్రాయేలులకు ఉన్నంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికి ఉండదు.
దేవుడు వారికి అదేమి అదృష్టమనలో దురదృష్టమనలో సైంటిస్ట్ లాంటి మనసు ఇచ్చిన వాడు. సైంటిస్ట్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఈ మనకి వస్తున్న ఈ వస్తువులు ఉన్నాయి కదా, ఆ ఫ్యాను, లైట్, ఈ టీవీ, ఫోను, మీ ఇంట్లో ఉండే ఏ వస్తువు అయినా ఆ వస్తువుల్లో ఎక్కువ శాతం కనుక్కున్నది, ఎక్కువ శాతం వస్తువులను తయారు చేసింది ఇశ్రాయేలు దేశస్తులు. ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలకు దేవుడు సైంటిస్ట్ లాంటి మనసు ఇచ్చాడు. వారికి ఉన్న జ్ఞానం ఎంతో గొప్పది. వారిని పండితులైనటువంటి భక్తులు అన్నారు. వారికి చాలా గర్వం. ఆ గర్వానికి కారణం ఏంటి తెలుసా? మా దేవుడు వంటి దేవుడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఈ మాటే. ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నేను వారిని గర్విస్తులంటే నా మీద కూడా మీకు కోపాన్ని పుట్టిస్తుంది. స్తోత్రం చెప్పండి. మా దేవుడు వంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని వారంతా గర్వపడడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ రోజు కూడా కొలిస్తే అది ఎంతే ఉంది కదరా, అరే బాగా కొలిసిన జనంతోనే ఉన్నట్రా అని అంటారు. చెయ్యిసారి కొలుస్తూ ఆ దేశాన్ని, అరే బాగా చూస్తే జనంతోనే ఉన్నదా అని చూశారు. కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యుద్ధ పరికరాలు, ఆ నైపుణ్యం కలిగినటువంటి యుద్ధ వస్తువులు ఇశ్రాయేలు దేశస్తులు ప్రపంచాన్ని సవాలు చేస్తారు. వారికి ఉన్న టెక్నాలజీని ఎవరికి చెప్పరు, ఆ టెక్నాలజీ ఎవరికి అమ్మరు. స్తోత్రం. హల్లెలూయా. అది పెద్ద పెద్ద దేశాలనే రష్యా, అమెరికా లాంటి దేశాలకు కూడా తన టెక్నాలజీ పూర్తిగా ఎవరు వారికి పండితులైన సేవకులు అన్నారు. వాళ్ళకు గర్వం ఎక్కువ. అగర్వం ఏంటంటే, మా దేవుడు వంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా. కారణం ఏంటంటే, యోహాను మహాశయుడు అన్నాడు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవమును గూర్చి మేము దేనిని చెవులారా విని దేనిని మా చేతులు తాకి చూసానో, దేనిని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నామో ఆ దేవుడిని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. స్తోత్రం. యాభనంటాడు, దేవుని నేను కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను, చేతితో తాకాను. యేసు ప్రభువుని కళ్ళతో చూశాడు, చెవులతో విన్నాడు, చేతితో తాకాడు. తాకాడు కదా. సోదరు చెప్పడే, యేసు ప్రభు రెండు ఆనుకునేవాడు యోహాను. కారణం ఏంటంటే, మిగతా వాళ్ళందరూ పెద్దోడు, ఈయన చిన్న కుర్రోడు. అందుకని చక్కగా వచ్చి యేసు ప్రభు అట్లా ఆనుకునేవాడట. దేవుని వాక్యం ఈ మాటలో ఆసక్తి కలిగిన వాళ్ళు అవసరం లేకుండా వచ్చేస్తున్నాయి. పరమజ్యోతి గారు చేసిన ప్రసంగం యూట్యూబ్లో ఉంటుంది. ఎక్కువ 2-3 వర్తమానాలు ఉంటాయి పరమజ్యోతి గారి. ఒక వాక్యం వినండి. అందులో యోహాను గారు వచ్చి పరమజ్యోతి గారు ఎంత చక్కగా చెప్తారు. స్తోత్ర. హల్లెలూయా. రొమ్మును అనుకునేవాడు అంటున్నాడు, దేవుని నా కన్నులారా చూశాను, దేవుని నా చెవులారా విన్నాను. ఇశ్రాయేలులకు ఆ పొగరుకు కారణం ఏంటి అంటే, అది కళ్ళారా దేవుని చూశారు, దేవుని మహిమను చూశారు. ఏం చూశారండి చెప్పండమ్మా? దేవుని మహిమను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మా దేవుడు వంటి వాడు ప్రపంచంలో ఎవరు లేడు, మా దేవుడు సర్వాధికారం కలిగిన వాడు అని వారికి ఎంత ధైర్యం. ఇశ్రాయేలు ధైర్యానికి కారణం ఏంటంటే, వారికి కనిపించిన దేవుడికి వారు సాక్షులు. చాలా మంది అనుకుంటారండి, మన దేశస్తులు, చాలా దేశస్తులు అనుకుంటారు, ఎవరికెందుకింత పొగరు. కారణం చెప్తున్నాం, జీవన కలిగిన దేవుడిని ఆరాధించిన ప్రజాది అది నిక్కు నిలుచు సింహం అని బైబిల్ చెప్తుంది. సింహం మాటు వేస్తే వేటాడుతుంది. సింహం మాటు వేస్తే. కాబట్టి ఇశ్రాయేలు జాతి ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, యేసు ప్రభువు
ఆయన దైవత్వాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న బిడ్డలమైతే యేసుప్రభు అంటున్నారు కదా, నా యందు మీరు నిలిచి ఉండుడి. మొదట యేసు ప్రభు అంటే తెలిస్తే ఆ తరువాత ఆయన యందు ఉండడం గురించి ధ్యానం చేద్దాం. యేసు ప్రభు అంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. సంధికి వచ్చేవాడు ఖచ్చితంగా చెప్పమని చెప్తలేదు, మీ ఉద్దేశం ఏంటో చెప్పమని, సాక్ష్యం ఇవ్వమని చెప్తున్నాను. స్తోత్రం. ఎందుకంటే మీరు ఇచ్చే సాక్ష్యం ద్వారా మీకు అది దీవెన, అన్యజనులకు అది రక్షణ మార్గం. స్తోత్రం. యేసు అంటే నువ్వు ఏం చెప్తావయ్యా అని ఎవరైనా అడిగితే, ఆయన నా దేవుడండి, ఆయన నా సృష్టికర్త అండి, ఆయన సమస్త జగత్తుకు పాప విమోచనం. యేసు ప్రభువు ఎవరండి? పాపముల నుండి మానవులను విమోచించేవాడు, రోగాలను తగ్గించేవాడు, దయ్యాలను వెళ్ళగొట్టేవాడు అని ప్రపంచం అనుకుంటే అది తప్పు. దేవుడు మానవుని పాపము నుండి వారిని విడిపించడానికి వచ్చిన దేవుడు. స్తోత్రం. ఎందుకురా అని అంటే, ఈ యుగముల అంతరంలో ఈ లోకము ముగించబడక ముందు పరలోకము నరకము అనే రెండింటిని గురించి దేవుడు ఈ లోకానికి తెలియపరుస్తూ, అరే చచ్చిపోతే పరలోకం వెళ్ళావురా, అక్కడికి వెళ్ళకపోతే నరకా వెళ్ళాల్సి వస్తుందిరా, కనుక గ్రంథంలో పాతాళమును తప్పించుకుని బుద్ధిమంతుడు పరములకు పోను జీవ మార్గమును కనుగొనను. కనుక ఆ పరములకు పోయే మార్గాన్ని చూపడానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చారు. ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఎవరితోనైనా యేసు ప్రభువు అంటే వారి పాపాలు క్షమించబడతాయి. కారణం ఏంటి అంటే, సర్వపాప పరిహారం రక్తపురక్షణం అవశ్యకం, తదర్థం పరమాత్మేన పుణ్యనాన వినియోగం. అనగా మానవుడు చేసిన పాపము పరిహరించబడాలి అంటే దేవుడు అనేవాడే భూమి మీద మానవుడిగా దిగివచ్చి మానవుడి కొరకు తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని భూమి మీద వెలికించాలి. యేసు ప్రభు రాకముందు మానవుడు తన పాప ప్రాయశ్చిత్తం కొరకు నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను, మేక పిల్లను, కోరదోడను, గువ్వను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో బలులు అర్పించి వారు దేవుని సన్నిధిని ప్రార్థించి తమ పాపాలు శుద్ధి చేసుకునేవారు. స్తోత్రం. వారు పరిశుద్ధులు కావడానికి, వారు పరమదేవుడిని ఆరాధించడానికి, వారు పరమదేవుడితో సహవాసం చేయడానికి ఈ విధంగా వారు దేవుని సన్నిధిలో పనిచేస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చిన తరువాత ఇదిగో ప్రతి మనుషుని పాపము ఆయన తొలగివేసుకుని ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించి ఎవరు ఆయన నామమున విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరికీ మోక్షమును ప్రసాదించి ఏకైక దైవశక్తి కలిగినటువంటి దేవ మానవుడు, దేవదేవుడు యేసు క్రీస్తు ప్రభువారు. స్తోత్రం. ఆయన మన పాప విమోచకుడు. ఎవరు? యేసు ప్రభు. అనండి, అనండమ్మా. పాప విమోచకుడు. సత్య పరలోకం పోవాలా. ఆయన మన పాప విమోచకుడు. నా పాపమును నన్ను విడిపించిన వాడు. నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, నేను ఆయన సన్నిధిలో శరణము అని అంటే నన్ను తనమాలుగా చేసుకునేవాడు. అటు దేవాది దేవుడు ఈ మధ్యాహ్నం అవుతా అంటున్నాడు, నా దేవుడు నాకు మాత్రమే సర్వాధికారం కలిగిన ఏకైక దేవుడు. సన్నిధికి వస్తున్న వారం నీకు యేసు ప్రభు మాత్రమే నిత్య దేవుడు అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, నా యందు ఉండుట నీవు నేర్చుకోవు. స్తోత్రం. యేసు నందు ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది, నా యందు ఎవరు ఉండునో, ఎవరి యందు నా మాట ఉండునో వాడు బహుగా. చెప్పండమ్మా. స్తోత్రం. యేసు నందు నీవు ఉండాలి, నీ యందు యేసు ప్రభు మాట ఉండాలి. యేసు నందు నేను ఉండాలి, నా యందు యేసు ప్రభు మాటలు ఉండాలి. అప్పుడు మనము ఫలిస్తాము అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. యేసునందు మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యేసునందు అనగా దైవ సన్నిధి నందు. స్తోత్రం. దైవ సన్నిధి నందు మనం ఉండాలి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నామమున ప్రార్థన చేస్తారో అక్కడ దైవ సన్నిధి ఉంటుంది. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తారో అక్కడ దైవ సన్నిధి ఉంటుంది. ఇక్కడ భక్తులు దేవుని వాక్యం
వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎక్కడ భక్తులు దేవుని వాక్యం యొక్క ఆత్మను ప్రేమిస్తారో అక్కడ దైవ సన్నిధి ఉంటుంది. వాక్యం చెప్పింది, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులం. స్తోత్రం. ఈ దేవుడు మీతో చెబుతున్నారు, యేసు ఆ దేవుడు అని వెనకనివు అనడం నిజమైతే, ఆయన పరిశుద్ధుడు అని ఆ పరిశుద్ధతను నువ్వు పొందుకోవడానికి 2 పనులు చేయాలి. ఒకటి, పాపము చేయకూడదు. రెండవది, నీలో ఏదైనా పాపం ఉంది అని అంటే ఎప్పటికప్పుడు దాన్ని నువ్వు శుద్ధి చేసుకుని భక్తులమై ఉండాలి. స్తోత్రం. పాపాలు పాలబెడితే పాడైపోతావు, సాతానుకి దాసులు అయిపోతావు, రోగాల బారిన పడిపోతావు, అప్పుల బారిన పడిపోతావు, దుష్టులుగా మారిపోతావు, లోకస్తులుగా ప్రవర్తిస్తావు. యేసుకు చెందిన వారిగా, యేసు బిడ్డగా మందిరానికి వస్తావు కానీ సంఘంలో ఒక దేవునికి ఒక శత్రువుగా మారే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు? పాపపు శుద్ధీకరణ తెలియనప్పుడు. స్తోత్రం చెప్పండి. నాలో పాపం ఉంది అని నాకు తెలిస్తే వెనువెంటనే నేనేం చేయాలో తెలుసా? మోకరిల్లి దేవుని సన్నిధిలో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అని. నా పాపము నా యందు తొలగిపోయే వరకు నేను ప్రార్థన చేస్తే తప్ప దైవ సన్నిధి కూడా అని పాడలేక పళ్ళ మీద కొడతాడు దేవుడు. స్తోత్రం. ఇక్కడ పాపం కానీ అక్కడ ఆట ఉండదు. ఇక్కడ పాఠే కానీ కుటుంబంలో ఎటువంటి మేలు ఉండదు. ఇక్కడ పాఠే కానీ కుటుంబంలో యేసు సన్నిధి నీతో రాదు. శుద్ధీకరణ 2 రకాలు. ఒకటి, ఉంటే దేవుని కొరకు పరిశుద్ధునిగా ఉండు, లేదా నీలో పాపం కనిపిస్తే దాన్ని శుద్ధి చేసుకోవడం అంటే తెలుసుకో. ఈ 2 జీవితం నేర్చుకోవాలి. పాపాలను పెట్టుకోకూడదు. నీ దగ్గర ఔషధం నుండి కూడా శుద్ధి చేసుకోవడానికి వెళ్ళాల్సిన బద్దకస్తులైతే ఈరోజు సన్నిధితో చెప్తుంది, నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని పగటి సంబంధుల వలె మీరు ప్రవర్తించుడి అని పత్రికా గ్రంథం చాలా స్పష్టంగా తెలుస్తుంది. తెల్లారిపోతున్న 8-9 పడుకున్నావు అనుకో, మీ ఆయన, నీ కొడుకు, నీ కూతురు ఏమనుకుంటారు తెలుసా? మమ్మీ అంటే ఇంకా కావాలేదా? ముందు వచ్చి నేను తడతాడా? నీకే రోగం వచ్చిందని అనుకుంటారు. సత్రం ఏంటి సురేష్ బాబు ఎట్లా అరే యేసు ప్రభువు మోకరించి కన్నీటితో ప్రార్థించాను. కన్నీటితో ప్రార్థించే అనుభవం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకి బాబాయ్ పెదనానా సౌకర్య ఆయన ఊరికింటే ఆయన దొడ్లు తింటే మన పని అయిపోతే ఏం పర్లేదు. మన ఎమ్మెల్యేనా వేసుకోడు, మన ఎంపీనా వేసుకోడు. ఆయన సత్యమైనటువంటి దేవుడు. యేసు ప్రభువు ఎవరంటే సత్యమైన దేవుడు. ఆయన దగ్గర మనోడు పరాయుడు ఏముండదు. సోదరాలు పర్లోకంలో దేవదూతలతో వ్యక్తిని చూసి 2 ఇచ్చేసాడు. మావాడని చెప్పి పక్కన పెట్టుకుని కూర్చోడండి. పేరు పెడితే పాడైపోతావు. శుద్ధీకరించడం తెలుసుకుంటే భక్తులు అయిపోతావు. స్తోత్రం చెప్పుకో. శుద్ధీకరణ నీకు తెలిస్తే నువ్వు భక్తుడివి. పేరు పెట్టావో పాడైపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసునందు ఉండడం, సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ సన్నిధిలో ఉండే జీవితం కలిగి ఉండాలి. సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ సన్నిధి ఉంటుంది? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే ప్రజలు ఉన్న చోట సన్నిధి ఉంటుంది. 2, ఆత్మతో సత్యంతో ప్రజలు ప్రభువుని ఆరాధించే ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి నేనంతా అనుకునే వారితో కూడా దేవుని సన్నిధి ఉంటుంది. ఇక్కడ 2 కనపడుతున్నారు. ఒకటి ఆరాధించేవారు, 2 ఆరాధించేవారితో కూడా ప్రభు సన్నిధిలో ఉండాలని కోరుకునేవారు. వీరిద్దరిని గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఆరాధించేవారు ఎవరు అని ఉంటే దైవ భయము కలిగిన వారు. యేసు అనే నామమును వారు తమ భుజస్కంధముల మీద వేసుకుని మోయాలి అని కోరుకునేవారు. ఆయన నామ ఘనత కొరకు తుచ్చమైన ఈ లోక సంబంధమైనటువంటి బంధాలను వారు తెంపుకునేవారు. దేవునికి స్తోత్రం. ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి అని కోరుకునేవారు ఎవరు?
నా ఇంటిలో నేను ఒక్కదాననే. యోసేపు అంటున్నాడు, నా దేవుని కంటిని కప్పి నేను ఈ పాపమును చేయను. స్తోత్రం. ఈరోజు నువ్వు నేను అన్నాం యోసేపుకు, నువ్వు కుడిసైతే నేను ఏడం చేయి అన్నా. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఒకటి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేవారు, దైవ ప్రేమ కలిగిన వారు, దేవుని యొక్క సన్నిధిని సంఘంలో కాపాడడానికి, గ్రామంలో కాపాడడానికి ఆ కృష్ణ కలిగిన వారు కొందరు ఉంటారు. కొందరు ఏం పట్టదు, అసలు సన్నిధి అంటే ఏంటో తెలియదు. చాలా మంది దైవ సన్నిధిని తమ గ్రామంలో తన సంఘంలో కాపాడుకోవడానికి కొంత వారు మరి తెలిసో తెలియకయో ప్రాకులాడే బిడ్డలు ఉంటారు. స్తోత్రం. చాలా మందికి ఈ విషయాలు ఏమి తెలవు. ఆ అమ్మాయి వెళ్తుంది, నేను కూడా వెళ్తున్నా. ఆ అమ్మాయికి ఫస్ట్ సీట్ ఇస్తారు, నీకు ఏ సీట్ ఇద్దామని ఆలోచిస్తారు. ఎందుకో తెలుసా? వెళ్తావు నీకు. స్తోత్రం చెప్పుకో, మరి చెప్పులే. స్తోత్రం చెప్పు. సామాన్యులేమి సమంతులేమి ప్రభుకులేమి దారిద్రులేమి సామాన్యులేమి సమంతులేమి. అదేనయ్యా, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ఆలోచించరు. నీకు ఏ ప్రైజ్ ఇద్దామని ఆలోచిస్తారు. ఎందుకు తెలుసా? దైవ సన్నిధిని తమ సంఘంలో, రెండు తమ గ్రామంలో ఉండడానికి వారు పడే శ్రమ సేవకుడికి మాత్రమే, రెండు దేవునికి మాత్రమే తెలుసు. నీకు తెలది. అందుకే ఆ అమ్మాయి వెళ్తుంది కనుక నువ్వు కూడా ఊరుకుంటే చెత్త వెనకాలే. స్తోత్రం. ఆ అమ్మాయి వెళ్తుంది, నువ్వు ఊరుకుంటే చెత్త వెనకాల. కానీ ఆ అమ్మాయి ఏంటో నీకు ఎవరో. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి అని అంటే మనతో సన్నిధిని గుర్తించాలి. యేసు ప్రభు అంటున్నారు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవను నేను నీకు చూపించదను. స్తోత్రం చెప్పు. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తా, నేను వాక్యం చెప్తా. దేవుడు అంటున్నాడు, నేను వాక్యం చెప్తా, అది నీకు ప్రయోజనాన్ని కలిగిస్తాను. ఈరోజు మనకు యేసు ప్రభువు చెప్పిన వాక్యం ఏంటో తెలియాలి. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం పర్వత ప్రసంగం. ఈ 3 అధ్యాయాల్లో చాలా గొప్ప అమూల్యమైనటువంటి బంగారపు అక్షరాలతో రాసుకునే దివ్య సత్యాలు ఉంటాయి. ఈ పర్వత ప్రసంగం ప్రతి విశ్వాసి ధ్యానించాలి. మీరు ఏం చదివినా చదవకపోయినా ఈ అధ్యాయాన్ని మాత్రం తప్పకుండా చదువుకోవాల్సిందే. స్తోత్రం. నువ్వు ఒక బండి కొనుక్కున్నావు అనుకో, దానికి లైసెన్స్ ఇస్తాడు కదా. ఆ లైసెన్స్ కనీసం నీ పేరులో చదువుకుంటావుగా, ఎట్లా చుట్టావో అట్లా కనీసం భక్తుడు ఈ 3 అధ్యాయాలు చాలా చక్కగా అర్థమయ్యే వరకు చాలా సులభంగా ఉంటాయి. వాటిని ధ్యానం చేస్తే ఒక విశ్వాసి క్రైస్తవ భక్తి ఎలా చేయాలి అనే ముఖ్యమైన 3 సూత్రాలు రాయబడి ఉంటాయి. స్తోత్రం చెప్పండి. 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభువు ప్రసంగం చేశారు. ఆ ఒక్క ప్రసంగమే పాత నిబంధన గ్రంథమంతటికి గొప్ప వ్యాఖ్యానం. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పాత నిబంధన గ్రంథమంతటికి గొప్ప వ్యాఖ్యానం 5, 6, 7 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో ఉన్న వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మనం చదివి ఆ వాక్యం ప్రకారం నేను జీవించాలి. ఆ వాక్యంలో ఉన్న దైవ శక్తిని నువ్వు ధ్యానించడానికి ఒక్కొక్క మాట ఎన్నో రోజులు పట్టింది. హృదయ శుద్ధి గలవాడు కదా మీరు. మాట చిన్నదే కానీ అది తెలియాలంటే దానికి చాలా సమయం ఉంది. స్తోత్రం. నీ హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి. నీతి కొరకు ఆకలి ఎప్పుడు కలవాలి. మీరు ఒక్కొక్క అందుకనే బంగారపు మాటలు, ఒక్కొక్క మాట బంగారపు మాట. ఆ మాట నువ్వు రోజు చదువుకున్నా కూడా అవి నేనేం చేస్తావంటే దైవ సన్నిధి
నీ హృదయంలో ఏర్పడేలా చేస్తాయి. నీ హృదయంలో దైవ సన్నిధి ఏర్పడితే అది ఇక పాస్టర్ గారు నేను తిట్టవసరంలా మెచ్చుకోవసరంలా నీకు ఏం చేస్తుందంటే మార్గాన్ని చూపిస్తుంది. నీవు నడుపుతున్న ప్రోగం అది నీకు హస్సన్న పాస్టర్ గారు హస్సన్న గోరంట్లా లేమల్లే స్తోత్రం. ఆ మీటింగ్కి వెళ్దాం, ఈ మీటింగ్కి వెళ్దాం, ఏ మీటింగ్లకు ఎందుకు వెళ్ళే కానీ నువ్వు ఒత్తిడిగా కూర్చుని ముందు ఈ యొక్క అధ్యాయాలు మొదట చదవడం నేర్చుకో. స్తోత్రం చెప్పు, అల్లెలూయా చెప్పు. యేసు ప్రభు ఉపదేశం మనకి ఏం చేస్తుంది అంటే దైవ సన్నిధిని మన హృదయాల్లో సృష్టిస్తుంది. ఆ గొప్ప భావాన్ని కలుగు చేస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ హృదయ శుద్ధి ఒక రోజుతో అయ్యేదా, ఒక సంవత్సరం అయ్యిందా? అరే బ్రతికిన నాళ్ళు జీవితకాలం అంతా మనల్ని శుద్ధి చేసుకోవాలి. క్షారము వేసి స్నానం చేసినప్పుడు సబ్బు రాసుకుని స్నానం చేస్తాగా ఎందుకో స్తోత్రం. అరే జీవితాంతం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే తప్ప పాపపు ప్రక్షాళన కలగదు. స్తోత్రం. ఈ ఆత్మకు శుద్ధీకరణ, దేవుని సహవాసంలో నూతనమైన అనుభవాలు రావడానికి నేను చెప్పాను మీరు విన్నారంటే కుదరదు. చదువుతామని కూడా అనాలి. సోదరు చెప్పండి, చదువుతామయ్యా అన్నవాళ్ళు సోదరు చెప్పండి. అక్కుమకాలు పెట్టానంటే మాత్రం నేను కొట్టను, నువ్వు కోరుకున్నవాడితో నిన్ను కొట్టించాల. దేవునికి స్తోత్రం. నువ్వు కోరుకున్నవాడితో నిన్ను కొట్టించాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును మనం చక్కగా ధ్యానించినప్పుడు వస్తాను. దైవ సన్నిధి, నీవు దేవుని సన్నిధిని ధ్యానించినప్పుడు దైవ సన్నిధి ఏర్పడుతుంది. అంటున్నారు నా యందు నీవు నిలిచి ఉండు. యేసు అంటే తెలిసిన తర్వాత ఆయన ఉపదేశం తెలియాలి. చెప్పండి, యేసు అంటే తెలిసిన తర్వాత ఆయన ఉపదేశం తెలియాలి. యేసు నా దేవుడు ఆయన అన్న తర్వాత ఆయన ఉపదేశం పని తెలియాలి. తెలిసిన ఉపదేశం ఏం చేస్తుంది అని అంటే అది నిన్ను ఎప్పుడూ కూడా నీ హృదయాన్ని మండిస్తూ ఉంటుంది. వాక్యం హృదయాన్ని నిత్యము దేవునితో సహవాసం చేసేలా చేస్తుంది. యోసేపు అంటున్నాడు, ఆకాశమందు చూచున్న నా దేవుని కంటిని కప్పి అదే ఆ ఐగుప్తు సామ్రాజ్యం విశాలమైనది. పోతీఫరు ఇల్లు ఒక గొప్ప ధనాగారం. అది రాజదేహ సంరక్షకుడు అతను. ఆ ఇంటిలో కావలసిన వనరుల వసతులు ఉన్నాయి. రాజగృహం వంటి గృహం అది. రాణి అంటుంది, నా భర్త తప్ప నిన్ను శిక్షించేవారు ఎవరు ఉండదు. శిక్ష నీ మీదకు రాకుండా నేను చూసుకుంటా. మనం సంతోషిద్దాం. నేను ఈ మాటలు ఒక పరిశుద్ధుని యొక్క ప్రవర్తనల గురించి తెలియచేయడానికి ప్రసంగిస్తున్నాను. ఓ పరిశుద్ధుని ప్రవర్తన ఇది. యోసేపు అంటున్నాడు, గంపంత కన్నెట్టుకున్నాను దేవుడు చూస్తున్నాడు. స్వతంత్ర నిజంగా దేవుడు చెప్పండి అమ్మా. సరస్వతికి సక్రియ చెబుతుంది. మీరు అడిగి మాట్లాడతలేదు అసలు. సోదరం లేదయ్యా, వెనక్కి వెళ్ళకండి, ముందుకే రండి. సోదరం చెప్పండి. అదే గంపంత కన్నెట్టుకుని దేవుడు చూస్తున్నాడు. యోసేపుకి ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము సేవించిన దేవుడు, ఇస్సాకు సేవించిన దేవుడు, యాకోబు సేవించిన దేవుడు. వారు చేసిన భక్తి ఫలముగా, దీవెనగా వారి బిడ్డల మీదకు వచ్చినది. స్తోత్రం చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన భక్తి యోసేపు మీదకు ఒక దీవెనగా కుమ్మరించబడిపోయింది. ఈరోజు నీవు ప్రభు కొరకు భక్తి చేస్తే అది నీ బిడ్డల మీదకు అలా వస్తుంది. దైవ సహవాసాన్ని గొప్పగా ఎంచు, భావించు, ప్రార్థించు. ఆ మాటలనే నీ గృహంలో ప్రకటించు. అంటే మాట్లాడు. నీ నోట నుండి వచ్చే మాటలు నీ ఇంట్లో దైవ సన్నిధిని సృష్టిస్తాయి. స్తోత్రం చెప్పుకో. ఆకాశంలో నుంచి గంపంత కన్నెట్టుకుని చూస్తున్నాడు. దైవ సన్నిధిని మన హృదయాలను ప్రతిష్ఠించాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి.
యేసు ప్రభు అంటే తెలిసిన నీవు ఆయన చెప్పిన ఉపదేశమును ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు నాతో నీతో ప్రభు ఒక్క మాట అంటున్నారు, ఆయన వాక్యము యందు నేను కలిగి ఉన్న ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఆసక్తి నేనేం చేయాలంటే వాక్యానికి కట్టిపడేయాల. యేసు ప్రభు బోధ ఏంటి, ఆయన ప్రసంగంలో ఉన్న లోతైన సత్యాలు ఏంటి, అవి ధ్యానించాలి అని కనుక నువ్వు మనసు పెడితే నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే క్రీస్తు నందు ఉండుట నేర్పిస్తాడు. ఏం చేస్తాడండి? క్రీస్తు నందు ఉండుట. ఆ తర్వాత ప్రసంగాన్ని కనుక మీరు చక్కగా చదువుకునే కదా అవి ఒక్క మాట అయిపోయాయి కాదండి, అవి చెప్పుకుందాం, వచ్చిన తర్వాత వచ్చిన చెప్పుకుందాం. స్తోత్రం చెప్పండి. అది కనుక మనం ధ్యానించిన ఎడల దైవ సన్నిధి మార్గాలను తెలియచేసి దేవుని భక్తి ఎలాగూ చేయాలి అనేటువంటి సత్యాలను అవి చెప్తా ఉంటాయి స్పష్టంగా. ఆ దైవ సన్నిధి ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఉండడం నేర్చుకోవాలి. రూతు నయోమితో ఉంటుంది, యెహోవా దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న తరువాత రూతు అనే మాట, ఇశ్రాయేలీయుల దేవుడు నా దేవుడు, ఇశ్రాయేలు దేశము నా దేశం. స్తోత్రం. మోయాబు దేశపు మోయాబీయులైనటువంటి రూతు నయోమితో అనే మాట, అత నువ్వు నీ దేశం అంటున్నవే, ఆ ఇశ్రాయేలు దేశం నా దేశం. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని రూతు ఈ మాట అనడానికి గల కారణం ఏంటి అని చూసినప్పుడు దేవునికి స్తోత్రం. చదువుదాం ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. స్తోత్రం. ఎందుకని? ఏముంది? నయోమి ఎవరప్పటికీ వృద్ధురాలు. నయోమి వృద్ధురాలు. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లితో ఈ వ్యక్తి అంటుంది. అసలు ఆ పెద్దావిడ ఏమన్నా తెలుసా? అబ్బాయ్, మీరు వయసులో ఉన్నారో చక్కగా మీరు జోడి ఏదో చూసుకుని పెళ్లి చేసుకోండి రా పోయే. స్తోత్రం. ఏంటంట? అరే మీరు వయసులో ఉన్నారు కదా, మీ వయసు ధర్మం ప్రకారం మరి మీరు ఏం చేస్తారు ఒకసారి మీరే ఆలోచించుకోండి అని చెప్పి తన ధర్మాన్ని తాను చెప్తా ఉంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రూతు ఓర్ప. ఓర్ప గారు మా అత్తయ్య గారు బలేసి పెట్టారండి అని చక్కగా నచ్చిన ఊళ్ళను ఎంచుకోవడానికి ఆవిడ మోయాబు దేశంలోనే ఉండడానికి ఇష్టపడింది. కానీ రూతు అంటుంది, నాకు నచ్చిన వాడు ఎక్కడలేదు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. నా వయసుకు కావలసిన పెళ్లి పురుషుడు నాకు అక్కర్లేదు, నాకెవరు కావాలి? నాకు ఇశ్రాయేలు దేవుడు కావాలి, ఇశ్రాయేలు దేశము కావాలి. ఎందుకు అంటే ఈవిడ ఎవరంటే ఒక పూజారిని. ఎవరండి? చెప్పను, పూజారిని. ఏం కూడా చెప్పరా? స్తోత్రం. ఈవిడ ఏం చేసిందంటే ఈవిడ ఒక పూజారి, అంటే ఒక హైందవ దేవాలయానికి ఈవిడ ఒక బేపనవిడి. అంటే పూజారి అంటే దేవత గురించి పూర్తిగా తెలిసిన వారు అని అర్థం అండి. పూజారి అంటే ఆ దేవత గురించి పూర్తిగా వారికి తెలిసింది. ఈవిడికి ఆ దేవత గురించి పూర్తిగా తెలుసు. కానీ ఏం చేసిందంటే నయోమి కొడుకు ఉన్నాడు కదా, ఆ ఎలీమెలకు కొడుకు, అతగాడికి చేతికి వేసుకున్నటువంటి కడియాలు కానీ నసుట పెట్టుకున్నటువంటి ఈ బాసికలు కానీ అతని శరీరంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని అతడు కట్టుకున్నాడు. ఆ వాక్యాన్ని కట్టుకుంటే ఆ మాటలు చదివి ఈ వ్యక్తి ఏం చేసిందంటే ఆయన ప్రేమించింది. స్తోత్రం. అతని శరీరానికి ఉన్న దేవుని ఆజ్ఞలను చూసి ఈ వ్యక్తి ఆ ఎలీమెలకు కుమారుడిని ప్రేమించింది. స్తోత్రం. ఆ దేవుడి దైవత్వాన్ని ప్రేమించి యెహోవా దేవుడి గొప్పతనాన్ని గుర్తించి ఆ దేవుడి
ఆజ్ఞలను, ఆ మార్గాన్ని గుర్తించి ఈయన గొప్ప దేవుడిని భావించి అతగాడిని పెండ్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రూతు అంటది, నా భర్త సరిపోతున్నావు కానీ నా ఇశ్రాయేలీయుల దేవుడు సరిపోయే దేవుడు, నాకు ఆ దేవుడు కావాలి కానీ నాకు శరీర వైభోగాలు అక్కర్లేదు. నాకు పెళ్లి పురుషుడు అక్కర్లేదు కానీ నాకు భక్తి పురుషుడు కావాలి. నాకు భక్తి దేవుడు కావాలి కానీ నాకు రక్తి దేవుడు అక్కర్లేదు. స్తోత్రం. నా శరీరాన్ని సంతోషం పెట్టే దేవుడు నాకు అక్కర్లేదు. నా ఆత్మను తృప్తిపరిచే ఆ పరలోకపు దేవుడు నాకు కావాలి అని కోరుకున్న దాని పేరు రూతు. రూతు, రూతు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం అంటుంది, క్రీస్తు నందున్న అనుభవం ఎటువంటిది అంటే ఆ దేవునిని విడనాడలేని అనుభవం. ఆ దేవుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. ఆ దేవుని భక్తుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. ఆ దేవుడిని ఆరాధించే దేశపు చెరువులతో నేను జీవించాలి అని కోరుకునే తృష్ణ క్రీస్తు నందున్న అనుభవం. స్తోత్రం చెప్పండి. రూతు అంటది, నాకు ఆ ఇశ్రాయేలు దేశమే కావాలి కానీ నా దేశం నాకు అక్కరా లేదు. ఈ దేవుడిలో ఉన్న గొప్పతనం, ఈ దేవుడి ఆజ్ఞలో ఉన్న గొప్పతనం అది. ఈ దైవ భక్తి ప్రపంచంలో దీని ముందు ఏ భక్తి సరిపోవడం లేదు. రూతు ఇవ్వడానికి సాక్ష్యం. ఎవరు? సాక్షాత్తు దేవతకు పూజారిని. ఒక దేవతకు పూజారిని చెప్పే మాట ఏంటంటే, యెహోవా దేవుడిలో ఉన్నంత దైవత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రాణం పోయినా నేను ఈ దేవుడిని విడిచిపెట్టలేదు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ప్రాణం పోయినా నేను ఈ దేవుడిని విడిచిపెట్టను. క్రీస్తు నందుండే అనుభవం అదండి. క్రీస్తు నందుండే అనుభవం. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట ధ్యానం చేసుకుందాం. యాకోబు దేవునితో ఒక రాత్రి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీవు నన్ను దర్శిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో, నీవు నన్ను దర్శిస్తే తప్ప నీ సన్నిధి నేను విడిచిపెట్టను అనే వైరాగ్యపూరితమైనటువంటి దైవభక్తి చేయడానికి యాకోబు జీవితం ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది. స్తోత్రము. హల్లెలూయా. యాకోబు జీవితం ఈ రోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఏమంటుంది అని అంటే, నీవు నన్ను దర్శించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు దర్శించాలట. ఎందుకు? బోల్డంత ఆస్తుంది, బోల్డంత ఆస్తుంది. మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. ఇతడు మోసం చేయటం ఎట్టాట, ఏమి అట చెప్పండట. స్తోత్రం. మోసం చేయటం లేదు దిట్ట. కానీ ఏమంటాడు అంటే, నీవు నన్ను దర్శించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఇతగాడిని దర్శించాలి, దైవ సన్నిధిని దర్శించాలి. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది, నీవు నన్ను దర్శించే వరకు నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు రాత్రంతా దేవునితో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, యాకోబా నీవెందుకలా దేవుని సన్నిధిని పట్టు విడవక ప్రార్థిస్తూ ఉన్నావు, ఆరాధిస్తూ ఉన్నావు అని అంటే, నన్ను పిలిచిన దేవుడిని నేను ఎరుగుతున్నావు. స్తోత్రం చెప్పండి. నీకు తెలుసా, నిన్ను రక్షించి ఈ యేసు మార్గంలోనికి, దైవ సన్నిధిలోనికి అనగా దేవాలయంలోనికి నిన్ను నడిపించిన దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి నీవు మరణించే వరకు కూడా ఆయన శక్తిని విడిచిపెట్ట లేని గొప్ప దైవభక్తిని కలిగి ఉండవలసిన వ్యక్తిని అని ఈ మధ్యాహ్నం బోధిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ దేవుడు నీలో చూపిన కృప, ప్రేమ అంత గొప్పవి. ఆయన పట్టించుకోకపోతే మానవునికి అడ్రస్ లేదు. ఆయన పట్టించుకుంటే ఆయన నుంచి తప్పిపోవడానికి వీలే లేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన నుంచి తప్పించు, ఆయన నువ్వు వద్దు అని అనడానికి అవకాశం లేదు. ఆయన పిలిచిన పిలుపును అనగా ఆయన రక్షించిన రక్షణను గుర్తించి, ఆ రక్షణలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించిన భక్తుడికి
సంపూర్ణ స్థితి నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నిత్యమారాధనకు నిత్యమారాధనకు దేవుని స్థితి ఉందినా ఏ స్థితిలో ఉన్నా అసలు ఆ భక్తుడు ఎవరో భక్తుడు యేసయ్య గారు తాను వైభవపేతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన యందు అన్ని వసతులు ఉన్నా ఒక దీనమైనటువంటి వ్యక్తిగా దేవుని వద్ద గొప్ప సేవ చేసినటువంటి అపోస్తలుడు యేసయ్య గారు. ఆ దైవజనుడు మాట్లాడే ప్రతి మాట ఎంతో అమూల్యమైనది. స్తోత్రం. కారణం ఏంటంటే నిజ దేవుడు భక్తి చేయాలని కోరుకునేవాడు పురాతన కాలం నుంచి కూడా దేవుడితో సరైన సంబంధం కలిగి ఉండాలి అని కోరుకుంటూ నిజమైన వ్యక్తులు నడిచిన మార్గం అది. స్తోత్రం. ఈ రోజు కాదండి, ప్రాచీన కాలంలో కూడా రాజులైన వారు గొప్ప గొప్ప రాజ్యాలను పరిపాలించిన వారు కూడా దేవుడిని గురించి తెలుసుకోవడానికి వారు గడ్డాలు బొడ్డులు దాకా పెంచి బ్రాహ్మణులకు పోటీగా తపస్సులు చేసిన చరిత్ర భారతదేశానికి ఉంది. స్తోత్రం. కనుక గొప్ప వ్యక్తులే దేవుణ్ణి గొప్పగా ఆరాధించారు అని నేను సాక్ష్యం ఇచ్చే దీనదాసులను. అయితే ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా స్థితి ఏదైనా ఏది నా స్థితి? ఈరోజు అన్నీ ఉన్నా ఏమి లేని స్థితిలో నేనున్నా నన్ను రక్షించిన దేవుని గొప్పతనం నాకు తెలుసు కాబట్టి నా ఆరాధన విధానమే ఒక ఆశ్చర్యం. స్తోత్రం చెప్పు. తెల్లారి లెగితే యేషోవు కత్తి యాకోబు మెడ మీద, కానీ యాకోబు దేవుని సన్నిధిలో ఉండి అంటాడు, నన్ను సంపేతాడేవనయా, అయితే నేను ప్రార్థిస్తున్నాను, నాతో నువ్వు మాట్లాడు. స్తోత్ర. నాకు ఏదైనా సరే నాతో నువ్వు మాట్లాడు అని అతను దేవుని పాదాల వద్ద మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంటే అతని శత్రువుల సైతం ఎవరో కూడా ఆయన ఏమి చేయలేనట్టుగా దేవుడు యాకోబుని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం నీతో ఉంటుంది, దేవుని సన్నిధిలో నీవు ఆయన ఆరాధించే విధానం ఏదైతే ఉందో, ఆయన స్తుతించే విధానం ఏదైతే ఉందో అది దేవదూతల ఆరాధనతో సమానం. ఈ ఆరాధన దేవదూతల ఆరాధన. యేసు ప్రభువులో 2 తత్వాలు ఉన్నాయి. ఆయన దేవుని కుమారుడు, 2 ఆయన మనుష్య కుమారుడు. మానవుడుగా మనలో కూడా మానవ స్వభావం ఉంటుంది. 2 దేవుని దాసుల స్వభావం, శిష్యులకు స్వభావం ఉంటుంది, సేవకుని స్వభావం ఉంటుంది, మానవ స్వభావం ఉంటుంది. అయితే సేవకుని స్వభావంలో నుంచి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీవు ఆరాధిస్తూ ఉండగా, ఆయన నీవు వెంబడిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, రెండింతల ఆశీర్వాదంతో దేవుడు నిన్ను దీవించే దేవుడు ఉన్నాడు. కారణం ఆ రాత్రి యాకోబు దగ్గరకు వచ్చింది ఎవరు? లాభాలు వచ్చాడా? యేషోవు వచ్చాడా? విడిచి వస్తుంది లాభాలని, ఎదురు వస్తుంది యేషోవు. ఓ ప్రక్క లాభాన్ని చూస్తున్నాడు, ఓ ప్రక్క యేషోవు చూస్తున్నాడు. వీరిరువురిలో ఎవరు యాకోబు దగ్గర లేరు. దేవుని దూత నేరుగా యాకోబు దగ్గరకు దిగి వచ్చేసింది. యాకోబు చూస్తూ ఉంది సాక్షాత్తు దేవదూతనే. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనలో ఎంతమంది కష్టాలు వస్తే దేవుడిని గట్టిగా హత్తుకోగలిగిన భక్తి చేయగలిగినారు కన్నా. చిన్న కష్టం వస్తేనే 10 కోటలు పెట్టేసుకుంటాం. ఎన్ని స్తోత్రం. అరే నీవు దేవుడిని ఆరాధించే విధానంలో యాకోబు నీ ముందు నిలబడి నేను నిలదీసేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా వల్ల నువ్వు చేయగలవా?
నామలో దేవుని ఆశ్రయించగలవా? దేవుని పాదాలు పట్టగలవా? ఆయన నామలో ప్రార్థించగలవా? ఆయన భక్తి మార్గంలో నడవగలవా? ఆయన భక్తి మార్గంలో నడవగలవా? యాకోబు యొద్దకు సాక్షాత్తు దేవుని దూత వచ్చేసింది. దేవుని దూత యాకోబు వద్దకు రావడానికి గల ప్రధానమైన కారణం, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఆరాధించాడో తనకు కష్టం వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువగా ఆరాధించాడు. స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు కంటే తనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా ఆరాధించిన భక్తులు ఈ రోజు సంఘానికి కావాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీకేదో కష్టం రావాలనో సమస్య రావాలనో చెప్పడం లేదు, కానీ కష్టం తెప్పించి సాతాను కబంధ హస్తాల్లో నుంచి నేను విడిపించబడి నీకు మేలు చేసే యేసు కొత్తగలిగిన రెక్కల నీళ్ళలో సాగిపోవడానికి, ఆయన స్తుతించే విధానంలో, ఆయన ఆరాధించే విధానంలో, ఏ దేవుడిని ప్రాణం దేవుడు అని ఒప్పుకుందో ఆయన ఆరాధించడంలో అంతకు మించి అతిశయించి ఆ ప్రాణము దేవుడిని ఆరాధించిన నాడు నువ్వు నిజమైన భక్తుడివి అని లెక్క. స్తోత్రం. దావీదన్నాడు, నా ప్రాణమా యెహోవాను అన్ని సమయాలలో. చెప్పండమ్మా. ఎప్పుడు అని గట్టిగా పాస్టర్ వాటే చేసుకుంటావు. ఈరోజు ఆ సేవకుడి నీతో అంటున్నాడు, అన్ని సమయాల్లో నువ్వు యెహోవాను సేవించే బలాన్ని కలిగి ఉండవు. ఎఫెసీ పత్రిక తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. స్తోత్రం. దేవుని యందు బలం కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే బలము తెచ్చుకో. ఆయన మహాశక్తిని బట్టి ఆయన యందు బలము తెచ్చుకో. దేవునితో నడిచి అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరపరచుకో. స్తోత్రం. విశ్వాస జీవితం కానీ సేవా జీవితం కానీ ప్రారంభంలో అనేక కష్టాల్లో ఉండి అవుతుంది. కాదండి క్రైస్తవ మార్గం. ఏం కాదండి? పూలపాంపు కష్టం వస్తే రాజయ్య గారు అనేవాడు, దాని పురుషులు ఎక్కించుడి, ఆ ప్రాకారము చుట్టూ తిరుగుడి. సేవకుడి చుట్టూ విశ్వాసి దేవుడి చుట్టూ సేవకుడు తిరగాలి. స్తోత్రం. కష్టం వస్తే పాస్టర్ చుట్టూ గిరగిర తిరిగేస్తావు. కానీ యాకోబు దేవుని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, కష్టకాలమందు దేవుడిని ఆరాధించు వారి తమ భక్తి ఫలములను ఈ లోకంలో ప్రజలకు కనుపరుస్తూ ఉన్నారు. శ్రమ కలిగినప్పుడు నువ్వు మనకి చిన్న కష్టం వచ్చిందో రాదో రాకముందు మనం జనాన్ని చూపించేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే సహనం లేదు, అసహనం, భక్తిహీనత దానికి మూలం. పులి చూసినాక అది ఇంకా రాలే, పులి చూసిన కోట చేసుకుందట. బాగా గమనించితే కష్టం మనకు రాదు, రాకముందే మనం దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కష్టం వచ్చిన నిజమైన భక్తిని నిలుపుకునేది, సార్థక్యం చేసుకునేది యాకోబు జీవితం మనకు తెలియజేస్తుంది. దానికి కారణం యాకోబు దేవుని యందు ఉన్నవాడు. యాకోబుతో దేవుడు అరణ్యంలో మాట్లాడాడు, లాభాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. స్తోత్రమవుతుంది. అరణ్యంలో మాట్లాడిన అప్పుడే యాకోబు కూడా దేవుడు అంటే తెలిసింది. దేవుడు వచ్చి వాళ్ళ అమ్మా నాన్న చెప్పుండొచ్చు, కానీ స్వయంగా దేవుడే ఆరాధనలో మాట్లాడినప్పుడు ఆ దైవ దర్శనం అంటాడు, దేవాలయమే కానీ వేరొకటి ఒక రాయి నాటి దాని మీద నీరు వేసేసి అంటాడు, ఈ దేవాలయమే, ఈ స్థలం భయంకరమైన అని ఒక హారర్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. స్తోత్రం. అయితే ఏమనుకుంటారు, ఈ స్థలం భయంకరమైన ఒక నామకరణం చేసేసాడు ఆ స్థలానికి. తర్వాత తను లాభాలు ఇంటి వద్ద ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను నీ తండ్రితో వాగ్దానం చేశాను, నిన్ను ప్రశ్నలు వేసుకోవడానికి కాదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఈ తలని వదిలేసింది కాదు, నేను చూపించిన విషయానికి వెళ్ళాలి అని దేవుడు మాట్లాడిన మాట తెలియదు. మనలా యాకోబునకు దైవ భక్తిని కలిగించింది. అయితే వాక్యం చెప్తుంది, యాకోబు ప్రార్థించినప్పుడు దానికి కష్టం వచ్చినప్పుడు దేవుడు అతని పక్షముగా నిలిచి గొప్ప కార్యాలు చేశాడు. ఆ యొక్క దైవ భక్తి మార్గాల్లో నడవడానికి దేవాది దేవునితో చేసే సహవాసం నిశ్చయంగా ఖచ్చితంగా దీవెనకరంగా తోడై ఉంటుంది. కేడుమడలో దానివలి దేవుడు తోడై తన యొక్క గొప్ప ఆశీర్వాదాల చేత నింపే దేవుడు నమ్మదగిన వాడని
ఆయనను ఆరాధించటమే, ఆయనను సేవించటమే ఆయన భక్తుల యందు ఆయన కోరుతున్నటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతతో నిండినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి అని, దాని యందు ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని, ఆశీర్వాదాల వైపు దృష్టి కాక ఆరాధన యందే దృష్టి కలిగి దేవదేవుని ఆరాధించుదునుగాక అని ఈ మాటల దేవుడు దీవించునుగాక. ఆమేన్.